హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికారీస్ వరల్డ్. ఏంటి పల్లీలు ఎంచుతున్నాయి ఇవాళ అనుకుంటున్నారా? పొడి కోసం కాదండి, కమ్మటి లడ్డూల కోసం. దానికి కావాల్సింది బెల్లం అండి. 1/2 kg బెల్లానికి 500 గ్రామ్స్ బెల్లంకి 750 గ్రామ్స్ పల్లీలు తీసుకోవాలి అండి. ఇక రండి, బెల్లాన్ని ఇలా తురుముకొని కొన్ని వాటర్ పెనంలో పోసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి. మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు, పాకం వచ్చేంత వరకు ఆపకుండా కదుపుతూనే ఉండాలి. అది కరిగేంతలోపు ఏం చేసుకోవాలంటే, ఒక్క ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసుకోవాలండి. సింపుల్ ప్రాసెస్ అండి. బయట కొనుక్కొని తినే బదులు ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ నో కెమికల్స్. పల్లీలు ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలాగా 500 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 750 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆపొద్దు. అలా మనకు కొంచెం జిగుట అయిందా లేదా అని దాంట్లో చూసుకోవాలి. కొద్దిగా అనిపిస్తే మనం వాటర్ పెట్టుకొని సైడ్కి ఇందులో కొంచెం వేసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది అది లూజ్గా ఉంది అంటే పాకం రానట్టు. 2-3 టైమ్స్ చెక్ చేసుకుంటే తప్పేమీ లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. సో మనం ఆ ముద్దని ఇట్లా కింద పడేస్తే టక్కమని సౌండ్ వస్తుంది. సో పాకం వచ్చేసినట్టే. అప్పుడు పల్లీలను అందులో వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం బెల్లం మొత్తం ఒక దిక్కు అలా ఉండకుండా మొత్తం కలిసేలాగా ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోండి, తొందర ఏమీ లేదండి. కలుపుకున్నాక దాన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ఎక్కువసేపు ఉంచొద్దు. దబదబా ఏమంటారు, పల్లీలు వేసాక మనం చాలాసేపు పెడితే ఇంకా గట్టిగా ఎక్కువ అవుతుంది, లడ్డూలు కట్టుకోవడానికి రాదు. సో ఇలా ప్లేట్ పైన వేసుకోవాలన్నమాట. సో నేను చెక్కి చేద్దాం అనుకున్నాను. మా అక్క ఉండి వద్దు వద్దు అని అంటే పక్కకు పెట్టేశాను. ఇంకా మళ్ళీ సర్లే అని చెప్పి లడ్డూలు చేశాను. చెక్కికి అయితే ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలి. వాళ్ళు వద్దు లడ్డూలే చేద్దాము అంటే మళ్ళీ లడ్డూలు కట్టేశానండి. మీకు ఏది కావాలంటే అది ఫస్ట్ డిసైడ్ అయిపోండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో ఇప్పుడు లడ్డూలు వెంటనే స్పీడ్గా చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది, బెల్లం కాలుతుంది చేయి కాబట్టి కొంచెం ఆయిల్ రుద్దుకొని స్పీడ్గా కట్టేసుకోవాలి. ఒక షేపు ఇదైనా పర్లేదు, మళ్ళీ చుట్టుకోవచ్చు, మళ్ళీ రౌండ్ చేసుకోవచ్చు వాటిని. అంతేనండి. చూసారా, బయట పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లో చేస్తే హెల్దీ అని తక్కువ ధరలో అయిపోతుంది, టేస్టీ ఫుడ్ ఉంటుంది, మనకు కూడా చేసుకున్న తృప్తి ఉంటుంది. చూసారు కదా, టేస్ట్ నేను కూడా చేస్తున్నాను. మీకు చేసుకోవాలనిపిస్తుందా? నేను చేశానని కాదండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.